దాదాపు 4-5 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఫస్ట్ టైం నా జూమింగ్ కెమెరా ఇంతగా పనిచేస్తుంది అస్సలు అనుకోలేదు. బోర్డు చూసిన తర్వాత ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎక్కడెక్కడ నుంచో తిరుపతికి వస్తూ ఉంటారు, కానీ నేను ఈరోజు మన ఆంధ్రాలో ఫేమస్ అయిన ఇంకో టెంపుల్ కి అయితే వెళ్తున్నాను. ఆ తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కి బయలుదేరిపోయాము. పెళ్లి దగ్గర నుంచి దిగేంత వరకు ప్రతి స్టేషన్ కవర్ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఆ నిద్ర లేచే లోపు చల్లటి గోదావరి అయితే వచ్చింది. చూడడానికి వ్యూ పాయింట్ అయితే సూపర్ గా ఉంది. ఇప్పుడు వచ్చినా ఒక్కసారైనా గోదావరి మీద ట్రైన్ ఆగితే బాగుండు అనుకుంటాను, అస్సలు ఆగదు. అలా గోదావరి దాటగానే ఇలా పరమశివుడు దర్శనం ఇచ్చాడు. పొద్దున్నే వ్యూ పాయింట్ అయితే సూపర్ గా ఉంది. నైట్ ఎలాగో స్టేషన్లు మిస్ అయ్యాయి. పొద్దున్నే అన్న కొన్ని స్టేషన్లు కవర్ చేద్దాం అనుకున్నాను, వాటిలో కూడా కొన్ని మిస్ అయిపోయాయి. వాటిలో నా ఫేవరెట్ అయిన ఊరైతే ఒకటి మర్చిపోయాను, అదే నిడతవోలు. నిడతవోలు నాకు ఒక్కరికే ఇష్టం కాదు, చదువుకునే టైంలో ద గ్రేట్ పార్వతీశం గారి నాంటెల్ చదివిన ప్రతి ఒక్కరికి ఈ ఊరైతే ఇప్పటికీ గుర్తుంటుంది. బుక్ చదివిన ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ బుక్లే లేవు. ఏ ప్లేస్ అయితే దగ్గరకు వచ్చింది. మన జూమింగ్ కెమెరాలో ఇంతవరకు ఒకసారి కూడా జూమ్ చేయలేదు, అందుకే ఇక్కడ నుంచి జూమ్ చేశాను. కొండంతా ఫోటోలో అయితే 100x వరకు వస్తుంది, కాకపోతే వీడియోలో ఏంటంటే 10x వరకే జూమ్ వస్తుంది. అసలు ఎంత వరకు వస్తుందని చేశాను. వీడియోలో నామాలు మాత్రం సూపర్ గా వచ్చాయి. ఎక్కడో 5-6 కిలోమీటర్ల అవతల ట్రైన్ వెళ్తుంటే ట్రైన్ లోంచి జూమ్ చేశాను. జూమింగ్ లోంచి బ్యాక్ వస్తుంటే మనం చూడడానికి కూడా కొండ దూరంగా కనపడుతూ ఉంటుంది. వీడియో జూమ్ చేసే కొద్దీ ఎక్కడైనా షేక్ వస్తుంది అనుకున్నాను. జూమింగ్ 10x వరకు జూమ్ చేసినా కూడా ఎక్కడ షేక్ రాలేదు, నీట్ గా వచ్చాయి. ట్రైన్ లోంచి తీసినా కూడా ఇంత బాగా వస్తుందని అస్సలు అనుకోలేదు. కెమెరా క్లారిటీ మాత్రం చాలా బాగా వచ్చింది. వీడియోలో అయితే దిగాల్సిన ప్లేస్ కూడా వచ్చేసింది దగ్గరికి, అదే అన్నవరము. రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ ఫైనల్ గా ఇప్పుడు కుదిరింది. ఎక్కడికైనా ట్రిప్ వెళ్దాం అనుకున్నప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ ని అడుగుతాము, వాళ్ళు ఈ రోజు రేపు అనడంలోనే ఆ రోజులు గడిచిపోతాయి. అన్ని వీన్ని అడగడం వేస్ట్ అని చెప్పి నేను ఒక్కనే ట్రిప్ కి వచ్చేసాను. స్టేషన్ బయటికి రాగానే ఆటోలు బస్సులు రెండు ఉంటాయి. ఇలా చూడగానే నేను ఫ్రీ బస్ అనుకున్నాను, ఓలాలో ఉన్నట్టు ఫ్రీ బస్ అనుకున్నాను, కానీ కాదంట. ఇది ప్రైవేట్ బస్సు. 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు కొండపైకి. కొండపైకి వెళ్ళడానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఇలా బస్సులో వెళ్ళొచ్చు, లేదంటే స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు. కొండపైకి వెళ్ళగానే ఇలా సిఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళాను. అక్కడ పోతే ఒక బోర్డు దర్శనం ఇచ్చింది. పెళ్లి కాని జంటలకి సింగిల్ గా వచ్చిన వ్యక్తులకి రూమ్ ఇవ్వబడదు అని బోర్డు పెట్టేశారు. ఆ బోర్డు చూస్తేనే ఏం చేయాలో బయటకు వచ్చి అటు ఇటు కొద్దిసేపు తిరిగితే సెక్యూరిటీ ఉండి ఇక్కడ ఫ్రీ లాకర్ రూమ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళని చెప్పారు. స్టార్ట్ చేశారు, బాగుంటుంది అక్కడికి వెళ్ళని చెప్పారు. అక్కడ కనిపించేదే ఫ్రీ లాకర్ రూమ్. లాకర్ రూమ్ లోపలికి వెళ్తే చాలా పెద్దది హాల్ అంతా. పడుకోవడానికి కూడా ప్లేస్ అయితే బాగుంది, నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు లోపలంతా. లాకర్లు మాత్రం కొన్ని ఉన్నాయి, దీంట్లో ఏదైతే ఖాళీగా ఉంటుందో దాంట్లో మన లగేజ్ పెట్టుకోవచ్చు. మాత్రం బాగుంది, కానీ ఒకవేళ క్రౌడ్ పెరిగితే ఈ లాకర్లు దొరుకుతాయో లేదో తెలియదు. వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ లాకర్ రూమ్ బాగా సెట్ అవుతుంది. లాకర్లకు కీస్ ఏముండవు, మనమే కొనుక్కోవాలి బయట షాపుల్లో. కీస్ తీసుకొని అన్ని లాకర్ లో పెట్టేసి స్నానం చేసి దర్శనానికి అయితే బయలుదేరిపోయాను. కనిపించేది మెయిన్ ఎంట్రన్స్. మనం ఇక్కడ నుంచే దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ మనం ఏ షాప్ లో చూసినా ఖచ్చితంగా అరటిపళ్ళు అయితే అమ్ముతూనే ఉంటారు. గోపురం దగ్గర నుంచి కొద్దిగా ముందుకెళ్తే స్వామివారి మెయిన్ ఎంట్రన్స్ అయితే వస్తుంది. అన్నవరం వచ్చిన ప్రతి ఒక్కరు సత్యనారాయణ స్వామి వ్రతం చేపించుకుంటారు. సింగిల్ గా వచ్చిన వ్యక్తులు కూడా వ్రతం చేస్తారంట. ఆ క్యూ లైన్ లోకి వెళ్తే అసలు ఈ రోజు నేను వచ్చిన టయానికి అసలు క్రౌడే లేరు, చాలా తక్కువ ఉన్నారు. హాఫ్ అన్ అవర్ లో నాకు దర్శనం అయితే అయిపోయింది. స్వామివారి మెయిన్ ఎంట్రన్స్. కొంతమంది ఇటువైపు కూడా మన దర్శనానికి వెళ్తూ ఉంటారు, కాకపోతే మనం బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. పొద్దున ట్రైన్ దిగినప్పటి నుంచి దర్శనం అయిపోయేంత వరకు ఏం తినలేదు, అలాగే దర్శనం చేసుకోవాలనుకున్నాను. దర్శనం అయిపోతానే ఫస్ట్ ఎత్తికే ప్లేస్ ఏదైనా ఉంది అంటే ప్రసాదం కౌంటరు. అందులోనూ అన్నవర ప్రసాదం అంటే ఇంకా టాప్ లేచిపోతుంది. ఈలోను ఎవరైనా సరే ఇలా దర్శనం అయిపోగానే అలా ప్రసాదం కౌంటర్ కి వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ బిల్డింగ్ లోనే స్వామివారి ప్రసాదం తయారు చేస్తారు. పోర్ట్ లో తయారైన ప్రసాదం మొత్తం కౌంటర్లకు వస్తుంది. మనకి ఇది టికెట్ కౌంటర్. 2 కౌంటర్లు ఉంటాయి, టికెట్ కౌంటర్ ఒకటి, ప్రసాదం కౌంటర్ ఒకటి. ఇక్కడ నేను ఒక్కనే ప్రసాదం తక్కువ తీసుకున్నాను. ఒక్కోరు 10 ప్యాకెట్లు 20 ప్యాకెట్లు కూడా తీసుకున్నారు ప్రసాదాలు. ఇక్కడ 2 ప్రసాదాలు మాత్రమే ఉంటాయి. ఒకటి వచ్చేసి బంగి ప్రసాదము, రెండో వచ్చి అన్నవర ప్రసాదము. ఇస్తరాకులో చుట్టింది అన్నవర ప్రసాదము. ఇస్తరాకులో ఉన్న అన్నవర ప్రసాదము 3 to 4 days వరకు మాత్రమే బాగుంటుంది. బంగి ప్రసాదం అయితే 6 రోజుల వరకు బాగుంటుంది. అన్నవర ప్రసాదము అలా ఇస్తరాకు తీస్తుంటే ఆ స్మెల్ కే కడుపు నిండిపోతుంది. అన్నవర ప్రసాదం అలా తింటూ ఉంటే ఆ టేస్ట్, ఆ స్మెల్, అసలు ఈ ప్రసాదం మళ్ళీ దొరకదేమో అనిపిస్తుంది. అందుకే ప్రసాదం కనపచ్చినప్పుడు ఫుల్ గా తినేయాలి. అక్కడ నుంచి అన్న ప్రసాదానికి అయితే బయలుదేరాను. ప్రసాదానికి ఈ రోజు స్టార్టింగ్ నుంచే క్రౌడ్ ఉన్నారు. సినిమా కనపడిపోయింది నాకు. మినిమం 3.5 గంట పట్టింది నేను లోపలికి వెళ్ళడానికి. క్రౌడే అనుకుంటే లోపల చూడండి అసలు క్రౌడ్ ఎలా ఉన్నారో. దీని నుంచి సైడ్ నుంచి వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ. ఫైనల్ గా 3.5 గంట తర్వాత లోపలికైతే వచ్చాము. డైనింగ్ హాల్ చిన్నది, అందుకే క్రౌడ్ ఇంతమంది పట్టరు. బయట మాత్రం క్యూ లైన్ పెరిగిపోతూ ఉంది. ఈ రోజు ఆదివారం కావడంతో ఫుల్ క్రౌడ్ వచ్చేసారు. ఏ టెంపుల్ కి వెళ్ళినా సరే అన్నప్రసాదం మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఒక్కసారైనా. టెంపుల్ లో అన్నప్రసాదానికి వెళ్ళినా కామన్ గా వడ్డించేవి కొన్ని. అన్నప్రసాదంలో స్టార్టింగ్ గ్లాస్ పెట్టే దగ్గర నుంచి ఎండింగ్ ఇస్తరాకు ఎత్తేంత వరకు ఏమేమి వడ్డిస్తారో చూపిస్తారండి. ఇంటి భోజనాల్లో కూర్చుంటూనే ఒక ఇస్తరాకు, తర్వాత ఒక తాలింపు, ఒక కర్రీ వేసుకుంటా వచ్చారు. స్టార్టింగ్ పప్పు అలాగే ఒక కర్రీ వేశారు. మామూలుగా స్టార్టింగ్ ఎక్కడైనా స్వీట్ వడ్డిస్తారు, ఇక్కడ మాత్రం పప్పు కర్రీతో స్టార్ట్ చేశారు. తర్వాత నిదానంగా పులిహోర అయితే వచ్చింది. పులిహోర వడ్డించుకుంటూ వచ్చారు, కానీ పులిహోర టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది తింటూ ఉంటే. అలాంటి బంతి భోజనాల్లో స్పెషల్ ఏంటంటే మనకి ఏదైనా వడ్డించిన ఐటమ్ బాగుంది ఇంకాస్త వడ్డిండి అనే లోపు వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ తిరిగి రాదు, మళ్ళీ పెట్టరు కూడా.
పులిహోర పెట్టుకుంటూ వెళ్ళిపోతూనే వైట్ రైస్ అయితే వడ్డించుకుంటూ వచ్చారు. ఇక్కడ కానీ తిరుమలలో గానీ ఇలాంటి వైట్ రైస్ వడ్డించినప్పుడు దీంట్లోకి స్పెషల్ గా ఒకటి వడ్డిస్తారు, అదే కొబ్బరి చట్నీ. అలాగే వైట్ రైస్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంటుంది. చట్నీ వైట్ రైస్ కలుపుకొని తింటుంటే ఆ టేస్టే వేరు, అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఎప్పుడైనా తినకపోతే కొబ్బరి చట్నీ వైట్ రైస్ కాంబినేషన్ తినండి, ఎలా ఉంటుందో చూడండి. వైట్ రైస్ లేకి నిదానంగా సాంబార్ కూడా వచ్చింది. ఆ సాంబార్ మనకు పోయలేదు, వెనక్కి పిలిపించి మరీ సాంబార్ పోసుకున్నాను. ప్రసాదంలో ఏదైనా సరే కొద్దిగానే ట్రై చేయండి, అప్పుడే తెలుస్తుంది టేస్ట్. ఫైనల్లీ మనకు మజ్జిగన్నంతో ముగిచ్చేశారు. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉన్నాయి అన్ని. సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ కలుద్దాం.